హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మా పెళ్లి వీడియో అండి. సో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మీ పెళ్లి వీడియో పెట్టండి అని చెప్పేసి. నేనైతే ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను, అంటే అది ప్రోమో సాంగ్ లాగా అనమాట. కానీ ఏంటంటే కొంచెం మీకు ఏదోలాగా అనిపించవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ అయితే యాడ్ చేయట్లేదు కదా. ఎందుకు అలా యాడ్ చేయట్లేదు అంటే చెప్పాను కదా, కాపీరైట్ వచ్చింది మన ఛానల్కి. అందుకని చెప్పేసి నేనైతే మ్యూజిక్ పెట్టట్లేదు, ఎందుకంటే మనం ఎంత కష్టపడి కూడా ఆ కాపీరైట్ వల్ల పోతుంది కదా, అందుకని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము చర్చ్కి ఎలా స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మాకు కెమెరా తీసిన అతను కూడా చాలా బాగా తీశాడనమాట, పిక్స్ కానీ అవన్నీ. సో అవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా తీశారో వీడియో వచ్చేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఎల్లో కలర్లో ఉంది కదా టెంట్ వేసి, అదే అనమాట మా ఇల్లు. సో ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ మామయ్య కార్ అయితే ఏర్పాటు చేశారనమాట మేము చర్చ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇల్లంతా మంచిగా ఇలా డెకరేట్ చేశారు. సో మీరు ఇందాకలే చూశారు కదా ఆ వీడియోలో ఆ చర్చ్ వచ్చేసి. సో అదే అనమాట మా పెరంగిపురం ఫేమస్ చర్చ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో అక్కడ వచ్చేసి మా పెళ్లి కార్డ్స్ అయితే పెట్టాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి మేము చర్చికి స్టార్ట్ అయ్యేటప్పుడు మా నాన్న దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అంటే మా డాడీ వచ్చేసి చనిపోయారనమాట, అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న అయితే చనిపోయారు. సో ఇంకప్పటి నుంచి కూడా మమ్మల్ని బాగా చూసుకుంది, అట్లనే మా రిలేటివ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు మాకు, మా మావయ్య అండ్ పిన్ని వాళ్ళు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే మొత్తం కెమెరామెన్ ఉంటారు కదా, సో వాళ్ళైతే మొత్తం షూట్ చేశారనమాట. సో ఆ వీడియో వచ్చిన దాకా అయితే నేను వెయిట్ చేశాను, ఎప్పుడో ఇచ్చారు కానీ ఆ వీడియో బట్ నా దగ్గర లేదు. ఇంకా ల్యాప్టాప్లో నుంచి తీసుకొని నేనైతే వీడియో మీకైతే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మా సైడ్ అయితే ఇట్లా పెళ్లి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి. ఆ మొత్తం ఊరంతా ఊరేగిస్తారు కదా కారులో మమ్మల్ని. సో ఇంకా ఇదైతే స్టార్ట్ అయిపోయిందనమాట, ఇంకా చర్చ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మా వీధి చివర ఒకటి మరియమ్మ గారిది స్టాచ్యూ అయితే ఉంటుంది. సో అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని క్యాండిల్స్ ముట్టించేసి ఇంకా అక్కడ నుంచి అయితే నేరుగా చర్చ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇది వచ్చేసి చర్చ్ మ్యారేజ్ మాది, అంటే చర్చిలో ఫస్ట్ టైం మేము మ్యారేజ్ చేసుకున్నాం అనమాట. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ హిందూ మ్యారేజ్ కూడా ఉంటుంది. సో ఆ హిందూ మ్యారేజ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. మీలో కొంతమంది నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, జస్ట్ ఓన్లీ ప్రోమో అయితే నేను పెట్టానమాట, ట్రైలర్ వచ్చేసి. సో ఇదేంటంటే మొత్తం ఫుల్ వీడియో అనమాట, మొత్తం ఆ చర్చ్ మ్యారేజ్ అసలు ఎలా జరిగింది, అంటే లోపల మీకు కొన్ని తెలియనివి ఉంటాయి కదా. అంటే ఆల్మోస్ట్ కొంతమంది హిందూస్కి మ్యారేజ్ అంటే చర్చ్ మ్యారేజ్ ఎలా జరుగుతాయో కొంతమందికి ఐడియా ఉండదు కదా. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఇలా జరుగుతుందని చెప్పేసి. సో చూస్తూ ఉండండి, చర్చ్ మ్యారేజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మాకు కెమెరామెన్ అయితే చెప్తున్నారు ఇలా తీయండి అని చెప్పేసి స్టైల్స్లో. చాలా అయితే మేము షూట్ చేసాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మంచిగా పిక్స్ అయితే కూడా వాళ్ళు బాగా తీశారనమాట. మాకైతే మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది, ఎందుకంటే మనం పెట్టే మనకి దానికి తగ్గట్టు ఉండాలి కదా మన సాటిస్ఫాక్షన్ అనేది. మాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిక్స్ మా వీడియోస్ చూసినప్పుడల్లా వాళ్ళైతే మంచిగా విసుక్కోకుండా కూడా చాలా బాగా అయితే తీశారు. మీకు ఎవరికైనా ఆ కెమెరామ్యాన్ వాళ్ళది నెంబర్ కావాలంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేనైతే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎక్కడికైనా వచ్చి షూట్ అయితే చేస్తారనమాట వాళ్ళు. సో మీకైతే మంచి అవుట్పుట్ అయితే ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చర్చిలోకి వెళ్ళే ముందు కూడా మంచిగా పోజెస్ అయితే తీపిస్తున్నారనమాట మాతో మంచి మంచి స్టైల్స్లో. సో ఇక్కడైతే మేము చర్చిలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మ్యారేజ్ ఎలా జరుగుతుంది అన్నది మాత్రం ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి ఇట్లా క్యాండిడేట్ ఫోటోగ్రఫీ కూడా యాడ్ చేశారనమాట వాళ్ళు. అంటే క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే మనకి తెలియకుండానే వాళ్ళు కొన్ని పిక్స్ అయితే తీస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి షూట్ మోడల్ని బట్టి మనకి కాస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అని చెప్పి, సో దానికి ఏంటంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇట్లా మొత్తం వీడియో అవన్నీ కలిపి కూడా ఒక కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఏంటంటే క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి కొంచెం మనీ ఎక్కువ అయితే పే చేయాలి. బట్ ఏంటంటే మాకు తెలిసిన అన్నే కాబట్టి కొంచెం మంచి కాస్ట్కి అయితే ఇచ్చాడనమాట అన్న. అంటే మాకు 2 మ్యారేజెస్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చర్చ్ మ్యారేజ్ వచ్చేసి మొత్తం 40,000 అయితే తీసుకున్నారు. అక్కడ హిందూ మ్యారేజ్కి కూడా మొత్తం 40,000 అయితే తీసుకున్నారనమాట. అంటే టోటల్గా 80,000 అయితే తీసుకున్నారు.
సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆల్బమ్ ఇస్తారు, అలాగే మొత్తం షూట్ వీడియోస్ కూడా మొత్తం ఇస్తారనమాట, అంటే ప్రోమో సాంగ్ కూడా మొత్తం ఇస్తారు కలిపి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మిడిల్లో ఉన్నారు కదా, తను వచ్చేసి మా మామయ్య అనమాట, ఫాదర్. నెక్స్ట్ పక్కన ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు కదా ఫాదర్స్. సో వాళ్ళు కూడా మా రిలేటివ్స్ అనమాట. ఎక్కువ మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఫాదర్స్ సిస్టర్సే ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా ఇద్దరిని ఎదురెదురుగా నించోబెట్టేసి మా చేతులు ప్లేట్ పెట్టారు కదా, అందులో రింగ్స్ అయితే ఉన్నాయి, అలానే తాళిబొట్టు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ముందు ఇద్దరు కలిసి కొన్ని ఆజ్ఞలు అయితే చేస్తారు కదా మ్యారేజ్ ముందు, అంటే ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టను అని చెప్పేసి, అట్లా కొన్ని జరిగిన తర్వాత ఇక్కడైతే తాళైతే కడుతున్నారు మా హస్బెండ్. ఇక్కడ అసలు విషయం ఏంటో చెప్పనా ఫ్రెండ్స్, నాకు ఒక కోరిక ఉండేదన్నమాట. అదేంటంటే నా మ్యారేజ్ మా చర్చిలోనే జరగాలని చెప్పి. ఆల్మోస్ట్ ఏంటంటే మా ఊర్లో ఉండే అమ్మాయిలకి ఎవరికి కూడా మా చర్చిలో జరగదనమాట. అంటే పెళ్ళికొడుకు వచ్చేసి మా ఊరే అయ్యింది, అంటే క్యాథలిక్స్ అయితే మాత్రమే మా చర్చిలో జరుగుతుంది. అదే వేరే ఊరు అబ్బాయి అయితే మళ్ళీ వేరే ఊర్లో జరుగుతుందనమాట. కానీ నా అదృష్టం ఏంటంటే మా చర్చిలోనే నా మ్యారేజ్ అయితే జరిగింది. నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని ఒకవేళ మా ఊర్లో చేసుకోవడం నేను మిస్ అవుతానేమో అని చెప్పి, కానీ నా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. నాకు అదే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తాళిబొట్టు కట్టిన తర్వాత నెక్స్ట్ మేమైతే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము ఇద్దరం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము రింగ్స్ కూడా సేమ్ తీసుకున్నాం అనమాట. అంటే లవ్ సింబల్ వచ్చేసి NS అంటే నరేంద్ర స్వప్న అని చెప్పేసి వాటి మీద సింబల్స్ అయితే ఉంటాయి. ఇంకా రింగ్స్ ఎక్స్చేంజ్ తర్వాత ఇంకా మేమైతే పూలదండలు అయితే మార్చుకుంటున్నాం ఫ్రెండ్స్. నా మ్యారేజ్కి చాలామంది ఫాదర్స్ సిస్టర్స్ అయితే చాలామంది వచ్చారు. సో మీకు ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎంతమంది వచ్చారు ఏంటని చెప్పి కూడా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా మేము మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు కొంతమందికి తెలియదు కదా, అదేంటంటే యేసు ప్రభు శరీరం అన్నట్లు ఒకటి అప్పం అయితే ఉంటుంది. సో అదైతే మేము స్వీకరిస్తామన్నమాట, దాన్ని సప్రసాదం అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఇంట్లో రిలేటివ్స్ మేము అందరం కలిసి తీసుకొని వచ్చాం కదా, అట్లా ఫ్రూట్స్ అవన్నీ కూడా మేము ఫాదర్స్కి అయితే ఇస్తామన్నమాట. అంటే దాన్ని అర్పణ అనేసి అంటారు. సో ఇక్కడ ఏంటంటే అట్లా అర్పణ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే దానికి ముందు కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి, మనం సప్రసాదం తీసుకునే ముందు కొన్ని ప్రేయర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి బాగా తీశారని చెప్పాను కదా, సో అంతా కవర్ అయితే చేశారు. మీరు ఇప్పుడు వరకు వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకే అనిపించి ఉండిద్ది మా చర్చి ఎలా ఉందని చెప్పి. సో అక్కడ ఫాదర్స్ ప్రేయర్ చేస్తున్నారు కదా, సో అక్కడంతా చూడండి బ్యాక్ సైడు ఎంత బాగా మొత్తం డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా చర్చి వచ్చేసి. సో ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడ చూడండి మొత్తం అది బ్యాక్ సైడ్ ఉంది కదా, అదంతా పెయింటింగ్ అనమాట. చాలా బాగా అయితే చేయించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫాదర్, సో ఈ ఫాదర్ అనమాట, చాలా బాగా చేయించారు. సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా సప్రసాదం అని చెప్పి, అదైతే నాకు ఇచ్చారనమాట. అంటే ఒక 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, సో ఆ సైజులో అయితే ఉంటుందన్నమాట అప్పం వచ్చేసి. దాన్ని మనకి ద్రాక్ష రసం ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ముంచిస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేసి అప్పాన్ని జీసస్ యొక్క బాడీగా మేము భావిస్తామన్నమాట. అలాగే ద్రాక్ష రసం అని చెప్పాను కదా, దాన్ని వచ్చేసి జీసస్ యొక్క బ్లడ్ లాగా మేము భావిస్తాము. సో అలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా క్యాథలిక్స్ సాంప్రదాయాలు వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చివరికైతే వచ్చేసాం మనం. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సంతకాలు అయితే చేయాలి. అంటే నా తరపు మా మేనమామయ్య అయితే చేశారనమాట, అలాగే నరేంద్ర తరపు వాళ్ళ బాబాయ్ అయితే చేశారు. సో అంటే మ్యారేజ్ జరిగినట్టు ఒక వ్యక్తి అయితే ఉంటారు కదా పెద్ద మనిషిలాగా, సో అలా అయితే వాళ్ళు సైన్స్ అయితే చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది ఫాదర్స్ వచ్చారు, సిస్టర్స్ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ మాకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. అందరు నాకు తెలిసిన ఫాదర్సే అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరూ నా మ్యారేజ్కి వచ్చేసరికి. మంచిగా వాళ్ళతో అయితే నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మీరు ఈ వీడియో వచ్చేసి మూవీ సాంగ్స్తో కనుక చూసినట్లయితే చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది మీకు. బట్ ఏం చేస్తాం, కాపీరైట్ వచ్చిందని చెప్పేసి నేనైతే అన్నిటికీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను తమ్నేల్లో పెట్టాను కదా దీనివల్ల మేము చాలా బాధపడ్డామని చెప్పేసి. సో అదేంటంటే ఆ రోజు మా తమ్ముడైతే లేడు ఫ్రెండ్స్, మిస్ అయ్యాడు నా మ్యారేజ్ని. తనకేంటంటే తనకు కూడా ఒక పక్కన ఇంపార్టెంట్ది ఒకటైతే ఉందన్నమాట. అదేంటంటే ఖోఖో, వాడు చాలా బాగా ఆడతాడు ఖోఖో ప్లేయర్ అనమాట. సో వాడేంటంటే నేషనల్ లెవెల్కి ఆడడానికి అని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళాడు. సో ఈ మ్యారేజ్ వచ్చేసి వాడు మిస్ అయ్యాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఏంటంటే మాకు హిందూస్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా January 1. సో ఆ రోజు అయితే తను ఆ మ్యారేజ్కి అయితే వచ్చాడు. ఎందుకంటే 2 పెళ్ళిళ్ళ
అని చెప్పేసి ఒకటి మిస్ అయినా కూడా ఇంకొక దానికి ఉండొచ్చు అని చెప్పేసి వాడు ఆ టైంకి అయితే వచ్చాడు. బట్ ఏంటంటే ఈ చర్చ్ మ్యారేజ్లో పిక్స్లో అయితే మాత్రం తను ఉండడు కదా, అదే నాకైతే చాలా బాధ అనిపించింది. మేము చాలా ఫీల్ అయ్యాము. కానీ మీరు అనుకోవచ్చు అక్క పెళ్ళి కన్నా కూడా స్పోర్ట్స్ ముఖ్యం అని చెప్పేసి. నిజంగానే స్పోర్ట్సే ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే నా మ్యారేజ్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇంకొక సెకండ్ మ్యారేజ్ అయినా ఉంది కదా, కానీ తను ఏంటంటే మళ్ళీ నేషనల్ లెవెల్కి వెళ్ళి కూడా ఆడకపోతే అది చాలా ఏదోలాగా అనిపించేది కదా, వాడు పడిన కష్టానికి ఫలితం అయితే ఉండేది కాదు. సో అందుకని చెప్పేసి నేనే అన్నాను వెళ్ళేసి ఆడేసిరా అని చెప్పేసి. సో అందుకని చెప్పి కానీ కొంచెం అయితే మాకు బాధ అనిపించింది, కానీ కొంచెం ఎంజాయ్ అయితే చేసాంలేండి మా తమ్ముడు లేకపోయినా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫొటోస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే అనమాట మా మేనమామయ్య మేనత్తయ్య అలాగే వాళ్ళిద్దరు పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి ఈయన చిన్నసాగర్ మామయ్య అలాగే రవి మామయ్య అనమాట. ఇక్కడ ఫాదర్ మావయ్య అండ్ మా సిస్టర్ పిన్ని కూడా మాతో పాటు పిక్స్ అయితే దిగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మంచిగా మోడల్స్ అయితే తీశారు. ఇవి చెప్పాను కదా మూవీ సాంగ్స్తో చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికి మా మ్యారేజ్ వచ్చేసి చాలా లేట్గా జరిగిందనమాట. కానీ ఒక పక్కన భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, సో వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూడాలని చెప్పేసి వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతలోకి మేమేమో ఇక్కడ షూట్ అయితే జరుగుతుంది మాకు. అందరూ చర్చిలోనే పిక్స్ దిగాలంటే కుదరదు కదా, ఎందుకంటే చెప్పాను కదా అలానే మనం చర్చిలోనే ఉండిపోతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ మనల్ని చూడడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా మా డెకరేషన్ అంతా ఇలా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది మా డెకరేషన్ వచ్చేసి. ఇది వచ్చేసి పెద్ద హాల్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని మ్యారేజెస్ అవన్నీ కూడా ఈ హాల్లో అయితే జరుగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హాయ్ అయితే చెప్తున్నారు వీడియోలో. ఇక్కడ నుంచి అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొన్ని మా రిలేటివ్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫ్రెండ్ అనమాట పక్కన మేరీ, తన పెళ్ళి కూడా మొన్నే పెట్టాను కదా మీరు చూసే ఉంటారు. సో చూడకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సో తను కూడా మేము చెప్పాను కదా చిన్నప్పటి నుంచి మేము డ్యాన్స్ చేస్తూనే ఉంటాం హ్యాపీగా. సో అలానే పెద్ద అయిన తర్వాత కూడా నా మ్యారేజ్కి తన మ్యారేజ్కి నేనైతే వేసామన్నమాట. ఇంకటి రైట్ సైడ్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి మా మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట, చింటూ మిత్తు అని చెప్పేసి. సో వాళ్ళు కూడా నాతో డ్యాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తున్నారనమాట నువ్వు మీ హస్బెండ్ వేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా బీటెక్ ఫ్రెండ్స్ కదా, అందుకని చెప్పేసి నరేంద్ర నువ్వు కూడా వేయని చెప్పేసి నరేంద్రని అయితే స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు. ఇంకా పాట వింటే చాలు ఫ్రెండ్స్, ఇంకా నాకైతే ఇంకా ఆటోమేటిక్ డ్యాన్స్ అయితే వచ్చేసిద్ది. నేనైతే ఇంకే మ్యూజిక్ పెట్టినా కూడా డ్యాన్స్ అయితే చేస్తూనే ఉంటాను ఎక్కడ ఆపకుండా. కొంతమంది అంటారు ఫ్రెండ్స్ మీ హస్బెండ్ కన్నా కూడా నువ్వే బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్పేసి. నాకంటే డ్యాన్స్ వచ్చు, మా హస్బెండ్కి రాదు, రాకపోయినా కూడా ఏదో ఒకటి స్టెప్స్ అయితే వేస్తారు. అలాగే నన్ను వదిలిపెట్టేసి అస్సలకి పక్కకి వెళ్ళరనమాట, నా పక్కనే ఉండి నా డ్యాన్స్ని చూస్తూ ఉంటాడనమాట. సో అలాంటి మంచి హస్బెండ్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి. మనకి ఫ్రీడమ్ ఇచ్చింది కాక తను కూడా మంచిగా మాతో అయితే డ్యాన్స్ చేస్తాడనమాట నాతో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చే ముందు వెంటనే ఇంటికి వెళ్ళకుండా మా ఏరియా అంతా అంటే మా ఊరంతా కొంచెం ఊరేగింపు అయితే చేస్తారనమాట. ఇట్లా మేమైతే కారులో ఉన్నాము. మా బ్యాక్ సైడ్ అయితే ఇంకా అందరూ మా రిలేటివ్స్ అందరూ వస్తారనమాట కారు వెనకాల. ఇంకా అక్కడక్కడ ఆగుతా మేము డీజే అదన్నీ తీసుకున్నాం కదా, సో అక్కడైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా అన్న వాళ్ళు మామయ్య వాళ్ళు వాళ్ళందరూ కలిసి. సో చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్ జర్కిన్ వేసుకున్నారు కదా, సో తనే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు. సో తనైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు ఫ్రెండ్స్. అలాగే మా మామయ్య భాస్కర్ మామయ్య వాళ్ళందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. అవి కొన్ని వీడియోస్ అయితే నేను షార్ట్స్లో పెట్టాను, సో మీరు అక్కడైతే చూడండి. అక్కడ ఇంకా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా మా సుధీర్ బాబాయ్, తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తాడనమాట. మా రిలేటివ్స్ ఎవరి ఫంక్షన్ అయినా కూడా తను కన్ఫామ్గా ఉండాల్సిందే, అంత బాగా చేస్తాడు డ్యాన్సు. అసలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నా మ్యారేజ్లోనే నాకున్న 5 మామయ్యలు కూడా డ్యాన్స్ చేశారనమాట. అసలుగా మామూలుగా అయితే ఎవరికి వేయలేదు, బట్ నా మ్యారేజ్కి అయితే వేశారు. వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది నా మ్యారేజ్ చూడగానే. ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిసెంబర్ మంత్ కదా, సో ఈ డిసెంబర్ మంత్ 25th క్రిస్మస్ ఉంది కదా. సో మా చర్చిలో అయితే చాలా బాగా చేస్తారనమాట. అంటే మా ఊర్లో వచ్చేసి ఆ క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. తిరునాళ్ళు కూడా జరిగిద్ది ఫ్రెండ్స్ 3 days కూడా, అంటే 24th నైట్ మాస్ ఉండిద్ది. అలాగే 25th కొన్ని క్రాకర్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే బాగుంటుందన్నమాట. అట్లా 24th 25th 26th 27th అట్లా 5 days కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మా ఊర్లో. ఎవరైనా చూడాలి అనుకుంటే రాండి, నేనైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంక ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు డ్యాన్స్ వేస్తున్నారని చెప్పాను కదా. మేమైతే ఇక్కడ రోడ్డు మీద వేయలేదు ఫ్రెండ్స్, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళందరూ అయితే వేశారు. ఇంక ఇక్కడ ఏంటంటే కుర్రవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా మా రిలేటివ్స్లోనే, సో వాళ్ళైతే వేశారనమాట. మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చేసి చాలామందికి నా చర్చిలో జరిగిన మ్యారేజ్కి అయితే చాలామంది నా శారీ బాగుందని చెప్పారు ఫ్రెండ్స్. సో ఆ శారీ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పానమాట, అంటే బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ కూడా. సో మీలో ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూసేయండి. మంచి రీజనబుల్ కాస్టెస్లో అయితే నేను చెప్పాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను పిక్స్ అయితే కొన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సిస్టర్స్ కూడా వచ్చారనమాట, అంటే మా పిన్ని సెంట్ జోసెఫ్లో సిస్టర్, సో తను కూడా వచ్చారనమాట. అలాగే మాకు తెలిసిన చంద్ర ఫాదర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చూడగానే. సో ఇంకెక్కడ చూస్తున్నారు కదా, మేమైతే పెళ్ళైన తర్వాత ఒకరికొకరు తినిపించుకుంటారు కదా, అవే స్వీట్ మెమొరీస్. సో అవైతే పిక్స్ అయితే అవి కూడా తీశారు. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, నా పూల జడ వచ్చేసి నేను అలా డెకరేట్ చేయించుకున్నాను. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా అయితే అది పూలదండ బయట 3000 అలా ఉంటుంది, బట్ ఆ రోజు నేను 1500కి అలా తీసుకున్నాను, అంటే 2000 లోపే తీసుకున్నాను. సో ఇంకెక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చిన పిక్ మా నాయనమ్మ, అట్లా నెక్స్ట్ మా మావయ్య వాళ్ళు, తిను మా బాబాయ్ అనమాట. మా అమ్మ పిక్ కూడా ఫస్ట్లో పెట్టాను కదా, సో అక్కడ చూసే ఉంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకెక్కడ వచ్చేసి మా జ్యోతక్క వాళ్ళు, అలాగే మా రాణి అక్క వాళ్ళు, ఇంకా మా జ్యోతి భాస్కర్ మావయ్య వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట, ప్రియాంక అక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఏంటంటే నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే నా బీటెక్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు అనమాట. వాళ్ళు మేమిద్దరం చూసుకుంటా ఉంటే వాళ్ళు ఓ అని చెప్పేసి అంటారంట. సో ఇంకా అలా అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లల గ్యాంగ్ అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ది. నాకైతే మంచిగా అన్నీ ఉపయోగపడే గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, అంటే రైస్ కుక్కర్, పప్పు కుక్కర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే వచ్చాయన్నమాట. సో కొన్ని శారీస్ అలా కూడా వచ్చాయి. బెడ్షీట్స్, అంటే బెడ్షీట్స్ కూడా ఎక్కువ సిస్టర్స్ ఇస్తారనమాట, సో అవి కూడా వచ్చాయి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు అయితే ఇంక రాగానే మొత్తం ఓపెన్ చేస్తున్నారనమాట. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి. గిఫ్ట్స్ అయితే మంచిగా ఓపెన్ చేసుకున్నాం ఇంటికి రాగానే కూడా. సో మీదైతే కొన్ని పిక్స్ అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, వాళ్ళు మంచిగా తీశారని చెప్పాను కదా. సో వాటి అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూడండి. సో మొత్తానికి ఫుల్ వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే 1 అవర్ పైనే ఉంది, కానీ మీరు అంతసేపు చూడలేరని చెప్పేసి నేను కొన్ని కట్ చేసి అయితే పెట్టానన్నమాట. మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, అందుకని చెప్పేసి. సో నా ఫుల్ వీడియో అయితే చర్చిలో ఎలా జరిగింది మ్యారేజ్ అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ చాలా సపోర్ట్ అయితే